ఖమ్మం నగరంలో హీరోయిన్ శ్రీలీల మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్కు తరలివచ్చారు. మంత్రి పొంగులేటితో కలిసి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ఖమ్మంలో 30వ స్టోర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, షాపింగ్ మాల్లో సరికొత్త వెరైటీలతో శారీస్, డ్రెస్సెస్, క్లాత్ మెటీరియల్స్లు ఉన్నాయని, నగరవాసులు పండుగలకు మాంగళ్య షాపింగ్ మాల్కు సందర్శించి షాపింగ్ చేయాలని ఆమె కోరారు. హీరోయిన్ శ్రీలీలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకోవడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. వాళ్ళకు ఒకసారి గట్టిగా చెప్పండి రావాలి. బాబు ఇంత కంటిన్యూస్గా పర్ఫామ్ చేయడం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్. చూడడానికి ఇంత బాగుంటుంది. ఖమ్మం రావడం శ్రీల గారు ఖమ్మంకి ఇది ఎన్నో ఫస్ట్ టైం వస్తున్నారా? ప్లీజ్ ఎవరు జంప్ చేయండి. నో 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 ఇది నా మొదటిసారి కాదు, కానీ ఐ థింక్ ఇంతమంది చూడడం మొదటిసారి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మాంగళ్య. చాలా స్టోర్స్ ఉన్నాయి, కానీ మాంగళ్య ఖమ్మం ఎందుకు చూస్ చేసుకున్నారు అర్థమవుతుంది. ఇక్కడ మీ మాస్ పల్స్, మీ క్రౌడ్, మీ చూపించే ప్రేమ చూపించి చూసి అండ్ బ్రాండ్ సో ఐ థింక్ మాంగళ్య ఇన్ ఖమ్మం. ప్లీజ్ ఎంజాయ్. అండ్ ఎలా ఉన్నారు అందరూ? మార్చ్ 19 గుర్తుంది కదా? సో ఇదే సంతోషంతో మార్చ్ 19 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు తెలుసు ప్రమోషన్ తగ్గలేని సినిమా, కానీ ఎక్కడికి వెళ్ళినా అది నా I'm so happy to talk about it. So firstly, Karsha, ఎంతమంది వెళ్తున్నారు? ఒక్క నిమిషం ఇక్కడ ఓకే 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 మేడం ఓకే ఏదారన్నా మ్యామ్ జీ ఒకసారి మ్యామ్ జీ అయ్యగారు కొంచెం అయ్యగారు అన్న అన్న కొంచెం జరిగి అన్న అన్నా పెడతా
Please, die hard fan. ముందు క్లియర్ చేయి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐ థింక్ ఖమ్మంకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ టైం కూడా వచ్చాను, కానీ ఈసారి వచ్చిన క్రౌడ్ రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. సో ఐ ఫీల్ లైక్ ఇక్కడ ఎస్పెషలీ మాంగళ్య ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ ఆల్రెడీ అందరికీ తెలుసు. చాలా ఐ థింక్ సక్సెస్ఫుల్గా నడవడం వల్ల 3 రాష్ట్రాల్లో ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళ 30th స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అమేజింగ్ కలెక్షన్, టెక్స్టైల్స్ అండ్ ఎస్పెషలీ మనకి సీజన్ అంటే ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఐ థింక్ పండుగలు వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మాయిల ఆడపిల్లలకి షాపింగ్కి రావడం ఇష్టం. అలాగే ఐ థింక్ దే హ్యావ్ మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్. సో ఒక ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఖమ్మంలో. అండ్ ఇట్ రియలీ స్టోర్ ఇట్ స్టూడ్ అవుట్. సో అందరు వచ్చి వాళ్ళ బ్యూటిఫుల్ కలెక్షన్ చెక్అవుట్ చేయాలి. అలాగే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ ఉగాది రోజు మా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అదే రోజు మీ పండగ అప్పుడు ఒక పండుగ లాంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మీరు వచ్చి థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ బ్రాండ్ వాల్యూ ఇస్ గ్రేట్ విత్ మాంగళ్య. సో మీరందరూ ఖచ్చితంగా ఎన్ని స్టోర్స్ ఉన్నా ఫస్ట్ మాంగళ్యకు వచ్చి కలెక్షన్ చెక్అవుట్ చేయాలని నేను చెప్తున్నా. అండ్ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. ఇంకా వరుసగా పండుగలు స్టార్ట్ అవుతున్నాయి. న్యూ ఇయర్ న్యూ బట్టలు వేసుకుంటే మంచి జరుగుతుందని విన్నాను. సో మీ కొత్త బట్టలు షాపింగ్ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ వాచింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇదే March 19. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందరివి. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అందరు వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా థియేటర్లో చూడడానికి వెయిట్ చేస్తున్నా. చాలా ఆనందంగా ఉందండి. ఆబ్వియస్లీ ఇట్స్ లాట్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అండ్ ఎస్పెషలీ నాకు ఇంకా స్పెషల్ అనిపిస్తుంది, కొంచెం డేట్ ముందుకు పెట్టారు, మన పండుగ రోజు పెట్టారు. సో సెంటిమెంటలీ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఐ హోప్ అండ్ ఈ సినిమా చాలా మంచి జరగాలి. అండ్ ఐఎమ్ ప్రేయింగ్. క్యారెక్టర్ గురించి సరండి పోతూ బట్ ఇంకొన్ని రోజులే కదా. సో హరీష్ శంకర్ గారు ఎస్పెషలీ ఐ థింక్ ఆయన హీస్ వర్క్ వెరీ హార్డ్ ఈ సినిమా కోసం. ఆయన ఇట్స్ నాట్ ఈజీ, కానీ ఆయన షూట్ చేసిన స్పాన్ అయినా ఆయన చేసిన హార్డ్ వర్క్ అయినా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఆయన అలాగే ఫలిస్తుందని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కొన్ని క్యారెక్టర్స్కే సూట్ అవుతుంది, కొన్ని క్యారెక్టర్స్కి అవసరం లేదు అనిపిస్తుంది. సో అలాగా సినిమా బట్టి చూసుకుంటాం. అమెరికాలో పుట్టానండి, పెరిగింది ఇక్కడే. అవును. తెలుగు అమ్మాయినే కాబట్టి స్పష్టంగా నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు. సో అండ్ అఫ్ కోర్స్ మా అమ్మ. థ్యాంక్ యూ, వెరీ స్వీట్. ఈరోజు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఇంతకుముందే ఒక అద్భుతమైన క్లాత్ స్టోర్ని, రెడీమేడ్ స్టోర్ని ఓపెన్ చేసుకోవటం జరిగింది. మాంగళ్య వారి యాజమాన్యంతో అద్భుతంగా ఓపెన్ చేసుకున్నాం. సుమారు 1945 నుంచి, అంటే 1945 నుంచి ఈ బట్టల వ్యాపారంలో ఈ సంస్థకి అపారమైన అనుభవం ఉంది. నమ్మకానికి మారుపేరుగా, విశ్వసనీయతకి విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ దినదిన అభివృద్ధి జరుగుతూ ఈనాడు దేశంలోని 3 రాష్ట్రాల్లో, మన తెలంగాణ రాష్ట్రం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రాల్లో
3 రాష్ట్రాల్లో 30వ షాపుగా ఇది ఈనాడు మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడులో కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటే ఇంత సుదీర్ఘంగా వ్యాపారంలో ఈ క్లాత్స్ బిజినెస్లో అనుభవం ఉన్న వీరు సరసమైన ధరలకి బెస్ట్ క్వాలిటీతో నమ్మకానికి మారుపేరుగా డబ్బులకే ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తూ ది బెస్ట్ రేట్స్కి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ని ఇస్తున్నారు. కాబట్టే ఇది దినదిన అభివృద్ధి జరగటానికి దీంట్లో ఉన్న రహస్యం. ఇది వంశపారంపర్యంగా వస్తూ అన్నదమ్ములు అందరూ కలిసి ఈ బిజినెస్ని ఈనాడు వీళ్ళు రన్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వీరిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరి బావగారు ఇద్దరు కలిసి రన్ చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో భగవంతుడు వీరిని చల్లగా చూడాలని, ఏ నమ్మకంతో అయితే ఈ వ్యాపారాన్ని ఇంత అభివృద్ధి జరిగిందో ఈ ఖమ్మం పట్టణంలో మరింత భరోసా నమ్మకాన్ని ఇస్తూ వీరి వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.